మహబూబాద్ జిల్లా వెమ్నూరు గ్రామంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. గత 3 సంవత్సరాల క్రితం చెలకలో ఉన్న ఓ తాటి చెట్టు కూలి నేలపై పడిపోయింది. ఆ రోజు నుంచి అది అక్కడే పడి ఉంది. కానీ తాజాగా ఒక్కసారిగా ఆ చెట్టు అమాంతంగా నిటారుగా నిలబడింది. ఈ వింత దృశ్యాన్ని చూసిన పశువుల కాపరులు గౌడలను చూసి భయంతో ఊళ్ళోకి పరిగెత్తి గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు అక్కడ చేరుకుని చెట్టును చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులంతా కలిసి ఏం చేయాలో పూజారులకు అడిగి తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ వింత సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముస్లిం వాళ్ళది తాడు చెట్టు కొట్టేసి గత 3 సంవత్సరాలు జరిగింది. ఈ తాడు చెట్టు మేకల వాళ్ళు మధ్యాహ్నం టైంలో మేకలు కాస్తుంటే ఈ తాడు చెట్టు సడన్గా లేచి నిలబడదు చూసి ఆ మేకలు కాస్తలు భయం గురి పక్కన పడి వెళ్ళిపోయి ఊళ్ళోకి వచ్చి తాడు చెట్టు ఇలా సడన్గా లేచి నిలబడ్డదని ఊళ్ళోకి అందరికి వచ్చి చెప్పగానే వెమ్నూరు గ్రామ ప్రజలందరూ చాలా మంది వచ్చి చూసి మరి దీన్ని ఏమంటారు, దేవుడి మాయ అని కొందరు అంటారు, కొందరు భూతం అని అంటారు, కొందరు మంత్రాలు అవి అని అంటారు. వెమ్నూరు గ్రామ ప్రజలు ఇట్లా ప్రతి ఒక్కరు ఒక తిరిగా మాట్లాడుకుంటారు. మరి ఏం మాయో ఏం తెలుసుకోలేదని చాలా మంది ఇట్లా అనుకుంటారు. అధికారులు వచ్చి దీన్ని స్పందించి విలేజ్ వెమ్నూరు, నేను ఎల్ఐని మాట్లాడుతుంది. ఈ 3 సంవత్సరాల కింద తాడి చెట్టు తీసి ఆ బండల మీద వేయడం జరిగింది. అయితే సోమవారం నాడు సాయంత్రం 4 గంటలకు అది పటపటాన్ని లేచి నిలబడేసరికి ఇక్కడ మేకల కాపర్లు, గొర్రెల కాపర్లు అందరూ భయపడి పారిపోయారు. అటు చూసి మా కొద్దిసేపు చూసేసరికి తాడి చెట్టు నిలబడి ఉన్నది. ఇది కాలజ్ఞానం చెప్పినట్టు, బ్రహ్మం గారు చెప్పినట్టు ఈ ఒక వింతగా జరగబోతుంది అని అనుకుంటున్నాను. నలమాస వంశీ ఈ చిలక ముస్లిం వాళ్ళది తాడు చెట్టు కొట్టేసి గత 3